అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. భారీ వర్షాల కారణంగా కేరళ వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు 158 మంది చనిపోయినట్టుగా అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకొన్ని వందల మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. మరికొన్ని వందల మంది ఆచూకీ తెలియటం లేదు. వాయనాడు ప్రాంతమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. బాధితులని రక్షించడానికి, తరలించడానికి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 322 మంది భారత సైన్యం జవాన్లు, 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు, ఒక MI-17 విమానం, ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఎంతో సహాయం అందాల్సిన పరిస్థితి ఉంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారతదేశంలో మొదట గుర్తొచ్చేటువంటి స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. వాయనాడులో కూడా RSS స్వయం సేవకులు, సంఘ అనుబంధ సంస్థ సేవాభారతి కార్యకర్తలు వెంటనే రంగంలోకి దిగారు. మరణించిన వాళ్ళ యొక్క శవాలు ఎక్కడున్నాయో వెతకడంలో NDRF బృందాలకి సహాయపడుతున్నారు. బాధితులకి మొదట కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చడానికి ఫుడ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సమస్తం కోల్పోయి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్న వాళ్ళకి ముందుగా ఆశ్రయం కల్పిస్తున్నారు. అయిన వారు ఎక్కడున్నారో తెలియక తలడిల్లిపోతున్న వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన వాళ్ళకి సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వాయనాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల మంది స్వయం సేవకులు అక్కడికి చేరుకున్నారు. నిస్వార్థంగా సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి ప్రకోపానికి బలైన వాళ్ళని అక్కున చేర్చుకుని వారికి అండగా నిలుస్తున్నారు. గాయపడిన వాళ్ళని ఆసుపత్రికి చేర్చడానికి సురక్షితమైన రవాణా వ్యవస్థని స్వయం సేవకులు ఏర్పాటు చేశారు. బాధితులకు తక్షణం వైద్య సహాయం అందేలాగా చర్యలు తీసుకున్నారు. రహదారులకు అడ్డంగా పడి ఉన్నటువంటి కొండ చర్యల్ని తొలగించేటువంటి పనిలో మరికొందరు స్వయం సేవకులు నిమగ్నమయ్యారు. తద్వారా అత్యవసర వాహనాలు వేగంగా ప్రభావిత ప్రాంతాలకి అక్కడి నుంచి ఆసుపత్రులకి వెళ్ళడానికి వీలు కలిగింది. ఆసుపత్రుల దగ్గర కూడా స్వయం సేవకులు పనిచేస్తున్నారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఆహారం అందించడం, ఇతర కనీస అవసరాలని సమకూర్చడం వంటివి చేస్తున్నారు. సేవాభారతి కార్యకర్తలు చితాగ్ని పేరిట ఒక మొబైల్ మార్చురీ సిస్టమ్ని వాయనాడులో అందుబాటులోకి తీసుకొచ్చారు. మృతదేహాలకు మర్యాదపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకి సంప్రదాయ రీతిలో అంత్యక్రియలు చేయడం పెద్ద సవాల్. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలు తగిన వనరులు, సరైన ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల అయిన వారి అంత్యక్రియలు తమ పద్ధతుల ప్రకారం జరిపించలేకపోతున్నామనేటువంటి బాధలో ఉన్నాయి. అలాంటి వారికి సేవాభారతి ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. సేవాభారతి మొబైల్ క్రిమేషన్ పద్ధతిని క్రైస్తవులు కూడా వినియోగించుకుంటున్నారు. చర్చ్ గ్రౌండ్స్లో వారి మత పద్ధతుల ప్రకారం అంత్యక్రియలు చేయడానికి తగినంత స్థలం లేనందున ఈ చితాగ్ని సేవలని వాళ్ళు వాడుకుంటున్నారు. కేరళలో ఉన్నటువంటి వాయనాడు జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో 3 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ రాష్ట్రంలో ఏకంగా 372 మిల్లీమీటర్ల వర్షపాతం పడడంతో వరద నీరు వెల్లువెత్తింది. రహదారులు బ్లాక్ అయిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. బాధితులను రక్షించేటువంటి సహాయక బృందాలకు రవాణా పెద్ద సమస్యగా తయారైంది. అలాంటి క్లిష్ట సమయంలో RSS స్వయం సేవకులు, సేవాభారతి కార్యకర్తల సేవలు ప్రజలకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య, ఏ ఉపద్రవం వచ్చినప్పటికీ కూడా ప్రజలకి అండగా నిలబడి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు అందించడంలో ఎప్పుడు కూడాను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ముందుంటారు. ఆ విధంగా కేరళలో కూడా ఇట్లా ఇప్పుడు వచ్చినటువంటి విపత్తు సమయంలో అనేక రకాలుగా RSS కార్యకర్తలు తమ సేవా కార్యక్రమాలని అందిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎక్కడ దేశంలో ఎలాంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా దాని నుంచి ప్రజల్ని రక్షించడానికి స్వయం సేవకులు సదాసిద్ధంగా ఉంటారు. ఆ రకంగా వారికి కావాల్సినటువంటి ఆ సంకల్పాన్ని, శక్తిని ఆ భగవంతుడు సదా ప్రసాదించాలని కోరుకుందాం. భారత్ మాతా కీ జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.